అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? ఆ విధంగా చేయండి. తప్పకుండా ప్రభు మీ యొక్క జీవితంలోనూ కొనసాగింపజేస్తాడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ఎంత మంచి వాగ్దానం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినాన మనకు అందిస్తుంటున్నాడండి. చాలామంది వారి జీవితంలో కోల్పోయిన పరిస్థితులను చూస్తే, పొందుకోలేని పరిస్థితులను చూస్తే, జవాబు రాలేని పరిస్థితులను చూస్తే, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ మీరు అనుకొని ఉండొచ్చు, ఒకవేళ దేవుడు ఒక్కొక్కరికి న్యాయం చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తాడని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదండి. ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేసే దేవుడు కాదు. నీ పట్ల ఏదో ఉన్నతమైన ప్రణాళిక దేవుడు వేసుకొని ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఆలస్యమవుతుంది. దాని కొరకు నిరీక్షణ కలిగి ప్రభు ఎదుట కనిపెట్టుకొని నువ్వు జీవించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా గొప్ప కార్యములు చేసే దేవుడు అంటున్నాడు. ఈ 2025 సంవత్సరము చివరి మాసంలో, ఈ చివరి దినాలలో ప్రభు మనల్ని బ్రతికించి నిలబెడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అది ప్రభుకు మరలా ఒకసారి జ్ఞాపకం చేయండి. తప్పకుండా ప్రభు గొప్ప కార్యములు చేయని అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే కృప చూపి సహాయం దయచేయమని పిల్లలందరూ దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.